యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? ఈ యొక్క యాకోబు ద్వారా వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పత్రికల్లో దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి మనతో స్పష్టంగా మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన చక్కని ప్రేమ కలిగినటువంటి మాటతో సంబోధిస్తూ నా సహోదరులారా అని పిలిచి, క్రియలు లేనప్పుడు నాకు చాలా విశ్వాసం ఉందని ఎవరైనా చెప్పినా దాని వలన అసలు ప్రయోజనము లేదు. అలాంటి పరిస్థితి వారిని నరకము నుండి తప్పించగలదా, రక్షించగలదా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను విశ్వాసిని, నేను ఆత్మీయుణ్ణి, ఆత్మీయురాల్ని, బలముగా దేవుని కొరకు నడిపించబడుతున్నానని నోటి మాటలతో చెప్తూ, కేవలం మాటలు చెవులతో వింటూ వాటిని కేవలం మాటల వరకే పరిమితం చేస్తే, కొన్నిసార్లు మనకు తెలుసు కొంతమంది యొక్క మాటలు కోటలు దాటుతాయి, కానీ అక్కడ ఏ విధమైనటువంటి క్రియలు ఉండవు. కొంతమంది అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్తారే తప్ప వారి జీవితాలలో ఒక్క కార్యం కూడా చేసినటువంటి దాఖలాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అనేక మంది వాగ్దానాల మీద వాగ్దానాలు, మందిరం కొరకు అలా చేయాలనుకుంటున్నాను, సేవకుని కొరకు ఇలా చేయాలనుకుంటున్నాను, సంఘము కొరకు ఇలా చేయాలనుకుంటున్నాను, సమాజంలో కొన్ని దాన ధర్మ కార్యాలు చేయాలనుకుంటున్నాను, మందిరాలు కట్టించాలనుకుంటున్నాను, పేదవారికి బట్టలు ఇద్దామనుకుంటున్నాను, భోజనాలు పెడదామనుకుంటున్నాను. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా కేవలం వాగ్దానాలే. మరికొంతమంది వాగ్దానము చేసి అది పూర్తిగా మర్చిపోయేవారు. ఈరోజు జాగ్రత్త. దేవుని యొక్క మాట ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఆయనకు మాటలు కాదు కానీ క్రియలు కనబడాలి, క్రియలు కనబడాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుని పిలిచి, బాబు పొలానికి వెళ్ళి పొలము చూసిరా అని చెప్తాడు. ఆ కుమారుడు వెళుతున్నానని చెప్పి ఊరు బయటికి వెళ్ళిన తర్వాత అతను వెళ్ళలేదు. కొంతసేపు అయిన తర్వాత చిన్న కుమారుడిని పిలిచి, బాబు పొలమునకు వెళ్ళని చెప్పినప్పుడు చిన్న కుమారుడు తండ్రి చెప్తున్న సందర్భంలో వెళ్ళను అని చెప్పాడు. కానీ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మనసు మార్చుకొని అతను పొలమునకు వెళ్ళను అని రాయబడింది. ఈ ఇద్దరిలో తండ్రి యొక్క మాట ఎవరు వినున్నట్లు అని ఆలోచన చేస్తే అక్కడ దేవుడు చెప్పిన మాట చిన్న కుమారుడు అని. చెవులతో వినే వరకు వస్తే పెద్ద కుమారుడు వెళతానని చెప్పాడు. కానీ తండ్రి ఉద్దేశం ఏమై ఉంది అంటే, పొలమునకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. పొలమునకు వెళ్ళి పొలములో కొంత పని చేయాలి, పొలాన్ని కాపలా కాయాలి, పొలములను పాడు చేస్తున్న వాటిని పిల్లరా గద్దించాలి, పొలమును భద్రముగా కాపాడాలి. అది తండ్రి యొక్క ఉద్దేశం. ఆ తండ్రి ఉద్దేశాన్ని ఎవరు నెరవేర్చారు అనంటే, చెవులతో విని చేస్తాను అని చెప్పినటువంటి పెద్ద కుమారుడు నెరవేర్చలేదు. కానీ మాటల వరకు వెళ్ళను అని చెప్పిన తన యొక్క ఉద్దేశం మనసులో ఉన్నదాన్ని నెరవేర్చినటువంటి కుమారుడే తండ్రిని ప్రేమించేవాడు, లేదా తండ్రి మాట వినేవాడు. ఈరోజు పెద్ద కుమారునిలో మాటలు ఉన్నాయి కానీ క్రియలు లేవు. చిన్న కుమారుడు క్రియ చేసి చూపించాడు. ఈరోజు పిల్లలారా, ఇంతవరకు చాలా సీనియర్ సేవకులుగా, సీనియర్ విశ్వాసులుగా, సీనియర్ ఆత్మీయులుగా ఉంటూ ఈరోజు మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఏ మంచి క్రియ, ఏ మంచి పని నువ్వు చేయలేకపోతున్నట్లయితే దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, క్రియలు లేకపోతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఏ మంచి పని నువ్వు చేయలేకపోతే ఆ భక్తి, ఆ విశ్వాసము వ్యర్థమే. అట్టి విశ్వాసముని మనము నమ్ముకొని విశ్వాసులని గుడ్డిగా వెళ్ళిపోతే అక్కడ వాక్యంలో ఆయన అంటున్నాడు, అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా?
నరకము నుండి తప్పించగలదా? ఆ 15వ వచనంలో కూడా మాట ఉంది, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమీ ప్రయోజనము. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ఆ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. శరీరమునకు అంటే మన కళ్ళ ముందు ఈరోజు అనేక మంది వస్త్రములు లేకుండా కనబడుతూ ఉన్నారు, ఆహారం లేకుండా కనబడుతూ ఉన్నారు, ఆకలితో అలమటించేవారు ఉన్నారు. ఈరోజు గృహాలు లేక అనేక మంది ఉన్నారు. ఈరోజు నిరాధారులై బ్రతికేవారు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకైతే 5 ఏళ్ళు నోట్లోకి పోయి వస్త్రానికి లోటు లేదు, ఇంటికి లోటు లేదు, వాహనాలకు లోటు లేదు, వస్తువులకు లోటు లేదు. ఈరోజు మనం ప్రతిరోజు ఖర్చు పెట్టే దాంట్లో వ్యర్థంగా అనవసరంగా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కానీ ఈరోజు మన కళ్ళ ముందు తిండి లేక, వస్త్రాలు లేక, ఇల్లు లేక, నిరాధారులై, తల్లిదండ్రులు లేక, ఆదరించేవారు లేక ఈరోజు జీవిస్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఒక వస్త్రం రూపంగా, ఒక భోజనం రూపంగా ఈరోజు నువ్వు చేతలతో సహాయం చేస్తే నువ్వు దేవుని మాట విని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వినేటటువంటి వ్యక్తి అవుతావు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అవుతావు. కనుక మనము ఈ సందర్భంగా ఈ మాటలను బట్టి దేవుణ్ణి ప్రేమించుట అంటే ఒక ఫోటో మనం పెట్టుకోవడము, మన యొక్క మెడలో ఒక లాకెట్, ఒక సిలువ లాంటిది వేసుకోవడము, చేతుల మీద, శరీరం మీద ఒకవేళ ఆ దేవుని గురించినటువంటి రాతలు రాసుకుంటే సరిపోదు, మన వస్త్రాల మీద పేర్లు చెక్కుకుంటే సరిపోదు. ఈరోజు అలంకారప్రాయంగా ఈరోజు మన యొక్క ఆత్మీయతను మనం నడిపిస్తూ ఉన్నాం. పైన ఆర్భాటం ఈరోజు దేవుడు ఇష్టపట్టలేదని, అది దేవుని ప్రేమించుట కాదని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతో, దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమిద్దాం.